శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సరే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ పాట రికార్డ్ ఏదైతే ఉందో అప్పుడు ఆయన స్టూడియోలోకి కొంచెం ఎంట్రీ విషయంలో ఇబ్బంది కలిగించారని చెప్పేసి. అవునండి, కరెక్ట్. మెడ్రాస్లో బాలు గారు ప్రయత్నాలు చేస్తున్నారండి. ప్రయత్నాలు చేస్తుంటే ఒక పాటల పోటీ పెట్టారు అక్కడ ఆంధ్రకల్పిలో. అంటే చిన్న లీడ్ ఇస్తున్నాను నేను పాట దానికి. ఓకే, పాటల పోటీ పెట్టారు. పాటల పోటీ పెడితే అక్కడికి ఘంటసాల గారు ఇద్దరు ముగ్గురు వచ్చారు, మొత్తం జడ్జిలు వచ్చిన తర్వాత ఆ పాటల పోటీ అయిన తర్వాత బాలుగారు పాల్గొన్నారు. ఆ పాటల పోటీకి 10 రూపాయలు కట్టాలి. అది బాలుగారు కట్టల. బాలుగారు పోటీలో పాల్గొనాలని లేదు. ఆయన ఫ్రెండ్ మురళి అని ఉన్నాడు. ఆ మురళిని తర్వాత సౌండ్ డిపార్ట్మెంట్లో ఆయన పెట్టుకున్నాడు. ఆయన నాకు తెలుసు మురళి గారు. ఆయన బాగా ఇది థియేటర్ కట్టిన తర్వాత ఆ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి ఆ థియేటర్లో పెట్టుకున్నారు ఆయన మురళి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. అంత కృతజ్ఞత ఏమండి. అదే అప్పుడు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేసిన వాళ్ళే. అదే అవును. ఇప్పుడు ఈ పాటల పోటీకి డబ్బులు కట్టింది కూడా ఈ మురళి అనే. లేకపోతే అసలు ఎంట్రీయే లేదు. ఎంట్రీ టికెట్ 10 రూపాయలు కట్టారు. పాటల పోటీ ఇంకా రిజల్ట్ రాలేదు. రిజల్ట్ రాకుండానే ఒక ఆయన వచ్చారు, పెద్ద మనిషిలాగా ఉన్న ఆయన ఒక ఆయన వచ్చారు. వచ్చి నువ్వు బాగా పాడుతున్నావు, నేను ఇది నా అడ్రస్, నా దగ్గర కలువు అని చెప్పేసి చెప్పారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కోదండపాణి గారు వచ్చారు. వచ్చిన తర్వాత నేను రేపు ఈయన కలిశాడు. అన్నీ కలుస్తున్నారు ఆయన. సైకిల్, ఒక పాత సైకిలు, 2 జతల బట్టలు, ఇంతే బాలసుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు మొత్తం ఇది కదా ఆయన, మొత్తం ఒక సైకిల్, పాత సైకిల్ తెచ్చుకున్నాడు ఆయన నెల్లూరు నుంచి. ఆ సైకిల్ మీద వెళ్ళటం అన్ని. అంచేత ఆ సైకిల్ మీద వెళ్ళి కోదండపాణి గారిని కలిస్తే నేను పలానా భావనారాయణ గారి ఆఫీస్లో ఉంటాను, అక్కడికి రా అన్నాడు ఆయన. అక్కడికి వస్తే అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వస్తే భావనారాయణ గారు అది ఒక టిపికల్ మనిషి అంటూ ఉంటాడు ఆయన, మేనరిజం అది. వచ్చి ఈ అబ్బాయి అండి మొన్న ఆంధ్ర క్లబ్లో పాడాడు, చాలా బాగా ఉంటుంది అని పాడినని ఓ పాట పాడాడు. ఏ పాట పాడాడు ఆయన? దోస్తీలో జానేవాలో జరా దోస్తీలో పాట పాడాడు. ఆ తర్వాత ఇంకో పాట, తెలుగు పాట అంటే రాగం ఏదో పాట పాడాడు ఆయన. ఇంకో పాట రాగము ఏదో పాట పాడాడు. పాడిన తర్వాత బాగానే ఉంది కానీ అబ్బాయి కొంచెం వాయిస్ లేతగా ఉంది, ఇటు హీరోకి పనికిరాడు, ఇటు కుర్రాడికి పనికిరాదు, మధ్యస్థంలో ఉంది, ఇంకొంచెం పెరిగిరా అన్నాడు ఆయన. సరే, ఈ నిరాశ పడిపోయాడు ఆయన. ఏంటి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చెప్తేనే భావనారాయణ గారు ఇవ్వలేదు, ఇక నాకు ఎవరన్నా ఇస్తారా అని ఆలోచనలో పడిపోయాడు ఆయన. ఆలోచన పడిపోతే కోదండపాణి గారు అతని మొహం చూసి, నువ్వేమీ దిగులు పడకు, నాకున్నాయి ఇంకా 2-3 పిక్చర్లు ఉన్నాయి, నేను ఎవరో ఒకరు దాకుతారు. దానికి కూడా ఆయనే, బంగారు తిమ్మరాజు ఏదో మ్యూజిక్ చేస్తున్నాడు ఆయన అక్కడ. బయటకు వచ్చి ధైర్యం చెప్పాడు ఆయన. ధైర్యం చెప్పిన తర్వాత ఇప్పుడు కొంతకాలం అయింది, కొన్ని రోజులు అయిన తర్వాత ఈయన క్లాసులో ఉన్నాడు. బాలసుబ్రహ్మణ్యం గారు క్లాసులో, ఏఎంఐ క్లాస్, ఇంజనీరింగ్ క్లాస్లో వచ్చేస్తున్నారు. ఒక అబ్బాయి వచ్చి మిమ్మల్ని రమ్మన్నారండి ఒక ఆఫీస్కి, సినిమా ఆఫీస్కి రమ్మన్నారు అని చెప్పేసి ఇది వచ్చింది. ఇప్పుడు క్లాస్ ఉంటే ఎలాగండి అన్నాడు. క్లాస్ ఉంటే అనుకుంటే మీ ఇష్టం. డ్రైవర్ వచ్చాడు, కార్ డ్రైవర్ని పంపించాడు ఆయన. రమ్మంటే మీ ఇష్టం అని ఇచ్చేసాడు ఆయన. ఇచ్చిన తర్వాత సరే అని వెళ్ళాడు ఆయన, కన్విన్స్ అయ్యి వెళ్ళాడు. అక్కడ కోదండపాణి గారు పద్మనాభం గారికి పరిచయం చేసి, పద్మనాభం గారి సాంగ్ రికార్డింగ్ రేపు, నువ్వు విజయ గారి కారు పంపిస్తాను నేను, నువ్వు అడ్రస్ చెప్పు, డ్రైవర్కి చెప్పని చెప్పేసి చెప్పారు. అమ్మాయి నాకు ఆయన చెప్పిన ప్రకారం అవకాశం ఇచ్చారు అని ఆయన పాదాలకు నమస్కారం చేసి బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయారు. మర్నాడు ఇటు కారు రాదే. ఓహో, సినిమా ఇండస్ట్రీ అంటే ఎలాగుంటుందేమో,
కారు వస్తుందని చెప్పారు, ఎవరి చేతన పాడించుకుని ఉంటారు, ఈ కుర్రాడు ఎందుకు ఆయన అన్నాడు భావనారాయణ గారు వాయిస్ పలచగా ఉందని, అలాగే వీళ్ళు కూడా అలాగే డిసైడ్ చేసి ఉంటారు అని చెప్పేసి వెళ్ళకూడదని అనుకున్నాడు ఆయన. కానీ పక్కన మురళి అనే ఫ్రెండ్ ఉన్నాడు ఆయన. రైట్. ఒరే ఎప్పుడు అంటే స్నేహితులు ఎంత ఉపయోగపడతారో దానికి ఉదాహరణ బాలుగారి జీవితమే. ఓకే. బాలుగారికి అందరూ స్నేహితులే, చేసి పెళ్లితో సహా చేసింది. ఇది మనం గ్రహించాలి. రైట్. ఆ స్నేహితులు ఎలా ఉండాలనే దానికి కూడా ఉదాహరణ ఇదే. రైట్. ఎంత నిస్వార్థంగా ఉండాలి, అవసరం వచ్చినప్పుడు ఎంత ఒకరికైనా తెగించి వారికి హెల్ప్ చేయాలనే దానికి ఉదాహరణ బాలుగారి జీవితం. Right. అందుకే చెప్తున్నాను. వెళ్ళారు ఆయన. అంటే ఇటు పాటల పోటీకి కూడా డబ్బులు కట్టింది ఆయనే, మురళియే. నిరుత్సాహపడకుండా ఎంకరేజ్ చేసేది మురళి గారే. ఓకే. ఏమండి, అది ఆయన మర్చిపోలేదు. తర్వాత మర్నాడు వచ్చారు, సరే పోనీరా వదిలేసే అన్నాడు ఈయన, ఎవరు బాలుగారు. వేరే రోజులతో పాడించుకుంటుంటారు అంటే ఇది మా అలవాటు అయిపోయింది ఆయనకి, పిలవటం ఇదంతా అలవాటు అయిపోయింది. తప్పు, అలాగే మన ప్రయత్నం మనం చేద్దాం. ఏమో ఎందుకు పంపించలేదో వాళ్ళు, ఒకవేళ బిజీగా ఉన్నారేమో, మనం వెళ్దాం అని సైకిల్ మీద వెళ్ళారు. సైకిల్ మీద వెళ్ళాలని విజయ గార్డెన్స్ ఎంట్రన్స్, అక్కడ కాకి బట్టలు వేసుకుని ఇతను ఉన్నాడు, సెక్యూరిటీ ఉన్నాడు. సెక్యూరిటీని అందరినీ ఇచ్చాలన్నా లోపలికి ఉడకడా అది విడమాటం అన్నాడు. అంటే వదలం, లోపలికి వదలం. కాదండి రికార్డింగ్ ఉందండి, రికార్డింగ్ ఉంటే వాళ్ళు రావాలి చెప్పాలి మాకు, మేము ఎలా ఇస్తాం అన్నాడు. అయిన తర్వాత కాదయ్యా నేను పాడతానయా, ఎవడో తెలుసాయా అంటే నేను వాళ్ళు తమిళ్లో చెప్పారు, నేను తెలుగులో చెప్తాను. ఎవడో తెలుసా నువ్వు పాడతావని, కూర్చో అక్కడ కుర్రాడు నువ్వు, ఏదో పైగా ఇతని ఎంతమందిని చూసుంటాం మేము నీలేటోళ్ళని అంటే వాళ్ళకి ఎంట్రన్స్ దానికి మాట్లాడుతూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు కదా అని వాళ్ళకి ఒక అభిప్రాయం. చూడండి, అప్పుడు వెళ్ళిపోదాం రారా అన్నాడు బాలుగారు. ఆగు అని చెప్పేసి మురళి ఆగమన్నాడు. ఫస్ట్ నుంచి బాగానే ఉన్నాడు, బాగున్నాడు, 10 రూపాయలు ఏమంటే అతను మర్చిపోలేదండి. ఆ తర్వాత ఒక పని చేద్దాం, అతనితో చెప్పాడు తమిళ్ వచ్చి అతనితో చెప్పి సైకిల్ ఈయన ఇక్కడే ఉంటారు, నేను ఒక్కడిని వెళ్ళి వస్తా, వాళ్ళని తీసుకొస్తా అని చెప్పి వెళ్ళాడు ఆయన. అప్పుడైతే రాజ్ కుమార్ని ఎవరో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్ అని చెప్తే వచ్చాడు ఆయన వచ్చి పాడగరెవరు పాడతాడైనా లోపల పంపించండి అని చెప్తే అప్పుడు పంపించాడు. అలా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత కోదండపాణి గారు ఏదో చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంటే ఎవరో ఆపేశారు, ఒక అసిస్టెంట్, మ్యూజిక్ అసిస్టెంట్. అక్కడ కూర్చోవు, అలా వెళ్ళిపోతావేంటి అన్నాడు ఆయన. సరే అలా సైలెంట్గా కూర్చున్నాడు ఆయన. ఏదో అంతా అయిపోయిన తర్వాత తమలపాకులు వేసుకోవడం బయటకు వచ్చి బాలుగారిని చూసి, ఎంతసేపు అయ్యా నువ్వు పాడటానికి రమ్మంటే ఎందుకు రాలేదు అన్నాడు. నేను వచ్చి చాలాసేపు అయింది సార్ అన్నాడు. మరి ఎవడో చెప్పడే అంటూ అరిచాడు ఆయన. అంటే ఆయన కోసం వెయిటింగ్. అక్కడ రఘురామయ్య గారు, సుశీల గారు, రావే నా కావ్య సుమమాల ఆ పాట లేదు, అది అందులో ఈ పాడింది ఈయనే. అందులో రఘురామయ్య గారు ఒక పాట, ఒకళ్ళకి ఒక హీరోకి. కొన్ని చోట్ల ధైర్యం చేయాలి, అదే ఆపుతాడు. అలా కూర్చునేటప్పటికి ఆయన వచ్చి చూస్తే తప్ప రాలేదు. అప్పటికే 2 గంటలు అయిపోయింది. సీనియర్స్ ఏమో అక్కడ లోపల అప్పుడు ఇది లేదు, ఇది రికార్డింగ్ రూమ్స్ ఉండే కదా సెపరేట్ గా అప్పట్లో 66లో. హాల్లోనే పాడాలి, హాల్లోనే 2 మైకులు ఇలా పెడతారు, ఆర్కెస్ట్రా ముందు ఉంటుంది, వీళ్ళు పాడాలి. ఆ తర్వాత అక్కడ పాడిన తర్వాత పద్మనాభం గారు వచ్చారు. పద్మనాభం గారికి పరిచయం చేశారు ఆల్రెడీ. బాలు గారిని పక్క తీసుకెళ్ళాడు. చూడు బాబు, నువ్వు పాడుతున్నావు, ముందు జాగ్రత్తగా చెప్తున్నా నేను, ఒకవేళ నీ వాయిస్ ఆయన నచ్చకపోతే ఘంటసాల గారి చేత పాడిస్తాం, నువ్వేమనుకోవద్దు, ఇది ప్రిపేర్ అయిపోన్నాడు. మళ్ళీ ఇదేంట్రా బాబు అనుకున్నాడు ఈయన. నా జీవితం ఇంతేనాక అని అనుకున్నాడు ఆయన. ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడడానికి లేదు, అంతే కదా. పద్మనాభం వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ముందు ఆలాపం దగ్గర నుంచి అన్ని పాడిచ్చారు.
పాడిచ్చిన తర్వాత కోదండపాణి గారు రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత అన్నీ జాగ్రత్త, ఆ ధైర్యం ఉందిలే. ఆ పాట పాడటం మాత్రం ధైర్యంగా పాడేవాడు ఈయన, అదే బాలు గారు. ఎక్కడ చేసినా కూడా తను సొంతంగా కూడా కొన్ని మెలకువలు కూడా వేసుకుని పాడేవాడు ఆయన. ఓకే. సుశీల్ గారు ఏం మాట్లాడేవాడు కదా, ఈ కొత్త కుర్రాళ్ళతో అసలు మాట్లాడేవారు కదా ఆవిడ. అదేలే. ఏమండి, సీనియర్ కాబట్టి. సీనియర్ కాబట్టి రఘురామ గారు సీనియరే. ఏంటయా నీ కోసం ఎంతసేపు చూస్తున్నాం అన్నారు ఆయన. అలాగా పాట రికార్డ్ అయింది. రికార్డ్ అయిన తర్వాత ఈయన ఏమనుకున్నాడంటే ఏదో ఒక 10 టేకులు తీస్తారు, ఆ 10 టేకులు తీసిన తర్వాత బాగోలేదు పంపించేస్తారు అని ఆలోచన బాలు గారు, ఇమాజినేషన్. కానీ టు ది సర్ప్రైజ్ ఆఫ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ టేక్ ఓకే అయింది. ఫస్ట్ టేక్ పోయింది, అందరూ అభినందించారు. పద్మనాభం గారు వచ్చి కంగ్రాచులేట్ చేశారు. కోదండపాణి గారు ఇక నీకు తిరుగులేదయ్యా, నువ్వు ఇలాగే కంటిన్యూ చేసేయి అని చెప్పేసి, నేనున్నాను నీకు అని చెప్పేసి ఆయన అభయం ఇచ్చారు. అందుకే ఆ అభయం ఇచ్చినందుకు ఆయన పేరు ఆయన తను కాకుండా ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఫోన్ చేసి ఈ కుర్రాడు బాగా పాడుతున్నాడని చెప్పి బాలు గారికి ఒక జీవితాన్ని ఇచ్చిన వారు కోదండపాణి గారు. అందుకే ఆయన పేరట కోదండపాణి ఆడియో ల్యాబ్ రికార్డ్ థియేటర్కి ఆయన పేరు పెట్టుకున్నాడు. ఇది ఆయన మొదటి అనుభవం, బాలు గారి రికార్డింగ్ అనుభవం.